హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏఎస్ఐ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐపీఎస్ పూరన్పై సందీప్ అవినీతి ఆరోపణలు చేశాడు. ఏఎస్ఐ సందీప్ ప్రస్తుతం సైబర్ సెల్లో పనిచేస్తూ ఉన్నాడు. ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హర్యానాలో మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఎఫ్ సందీప్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, యాక్చువల్గా ఏమిటి ఆత్మహత్యల పరంపర? ఎందుకని సందీప్ తుపాకీతో కాల్చుకున్నాడని చెప్తూ ఉన్నారు? దీని నేపథ్యం ఏంటి? రైట్ రమణ, హర్యానాలో ఐపీఎస్ అధికారి ఐజీగా పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ అధికారి బల్వాన్ మరణం మరవక ముందుకి మరో పోలీసు అధికారి యొక్క తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకున్నటువంటి ఘటన మరోసారి కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. దేశవ్యాప్తంగా హర్యానాలో కుల వివక్ష, అదేవిధంగా వేధింపులు తాళలేక బల్వాన్ మరణానికి పాల్పడినటువంటి ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ ఆత్మహత్య మరవక ముందుకి ఈ యొక్క సైబర్ సెల్లో పనిచేస్తున్నటువంటి ఏఎస్ఐగా పనిచేస్తున్నటువంటి సందీప్ కుమార్ కూడా ఈ యొక్క బల్వాన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ రెండు కేసులకు కూడా ఇంటర్లింకింగ్ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఐపీఎస్ అధికారి పురాణ్ కుమార్ మరణం తర్వాత ఆయన పైన తీవ్రమైనటువంటి విమర్శలు ఇవాళ చనిపోయినటువంటి సందీప్ లాథర్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా అవినీతి పరుడు అనేటటువంటి ముద్రను వేశారు, అవినీతి ఆరోపణలు చేశారు. తీవ్రమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి సందీప్ కుమార్ కూడా ఇవాళ బల్వాన్ మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఈ యొక్క హర్యానాలో జరిగినటువంటి కుల వివక్ష, అంతేకాకుండా వేధింపులు, ఉన్నతాధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి పురాణ్ కుమార్ బల్వాన్ మరణానికి సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైనటువంటి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా హర్యానాకు చెందినటువంటి మరో పోలీసు అధికారి, అందులోనూ పురాణ్ కుమార్కు సంబంధించినటువంటి అదే హర్యానా స్టేట్కి సంబంధించినటువంటి మరో పోలీసు అధికారి, అంతేకాకుండా పురాణ్ కుమార్ పైన కీలకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేసినటువంటి సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అనేక మంది పైన అక్టోబర్ 7వ తేదీన పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్కు చెందినటువంటి వ్యక్తి, 2001వ ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి వ్యక్తి, పోలీసు ఉన్నతాధికారిగా ఉన్నారు. అంతేకాకుండా ఆయన చనిపోయిన సమయంలో కూడా ఆయన నివాసమైనటువంటి చండీగఢ్లో ఆయన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన దాదాపు 7 రోజులు గడుస్తూ ఉంది. దళిత సంఘాలు అంతేకాకుండా ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా, హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చెలరేగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఐపీఎస్ అధికారి కుల వివక్ష, అంతేకాకుండా వేధింపులు ఈ విధమైనటువంటి స్థాయిలో ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అనేటటువంటి రోడ్లపైకి వచ్చి నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఇందులో మాజీ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులతో పాటుగానే సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్ర కూడా ఉంది అని కూడా పురాణ్ కుమార్ భార్య అమ్నీత్ కుమార్ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆరోపణలు చేస్తూ కూడా హర్యానా సీఎంకు సైనికి కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. నయాబ్ సింగ్ సైనికి లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఉన్నా వారిని ఉపేక్షించేది లేదు, రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది, ఎవరిని వదిలేది లేదనేటటువంటిది కూడా చెప్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి డీజీపీ శత్రుజిత్ను కూడా ఈ యొక్క శత్రుజిత్ పురాణ్ పూర్తి స్థాయిలో కూడా ఆయన సెలవులపైన ఆయనను బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఆ యొక్క ఏరియాకు సంబంధించినటువంటి ఎస్పీని కూడా నరేంద్ర విజయాన్ని
అన్ని కూడా ఇప్పటికే బదిలీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా బలమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కీలకమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక ఐపీఎస్ అధికారి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకోవడం పైన కూడా ఆ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతూ ఉంది. దేశంలో కూడా రాజకీయ వర్గాల్లో ప్రధానంగా ఈ యొక్క అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అవుతున్న నేపథ్యంలో కూడా అనేక మంది వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నేతలు కూడా ఆ కుటుంబానికి పరామర్శిస్తూ ఉన్నారు, సంతాపం తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. న్యాయపరమైనటువంటి పోరాటం చేయాలనేది కూడా వారికి అండగా నిలుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా అటు పురాణ్ కుమార్ కుటుంబ సభ్యులను ఏఐసిసి అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పరామర్శించారు. అంతేకాకుండా కీలకమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ప్రణాళికాబద్ధంగా ఆయనను వివక్షకు గురి చేశారు. ఆయన పూర్తి స్థాయిలో కూడా కుల వివక్ష చూపడమే కాకుండా ప్రణాళికాబద్ధంగా ఈ యొక్క ఆయన పైన వివక్ష చూపారు అనేటటువంటి అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు కీలకమైనటువంటి ఉన్నతాధికారులు కూడా ఇందులో ప్రమేయం ఉంది. వారిని ఇందులో యాడ్ చేయకుండా కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అనేది కూడా పురాణ్ కుమార్ భార్య ఐఏఎస్ గా ఉన్నటువంటి అమ్నీత్ కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సీఎం కు లేఖ రాసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో వారిపైన కూడా ఈ యొక్క ఎఫ్ఐఆర్ లో వారి పేర్లను కూడా చేర్చాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును కూడా ఈ యొక్క పురాణ్ ఆత్మహత్యకు సంబంధించి కూడా పెట్టాలి అనేటటువంటి డిమాండ్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 7 రోజులు గడుస్తున్నప్పటికీ ఆయన మృతదేహానికి తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా మృతదేహానికి శవ పరీక్షలు చేసేందుకు ససేమీరా ఉంటుంది ఆ యొక్క పురాణ్ కుటుంబం ప్రస్తుతం. అయితే ఈ నేపథ్యంలో కూడా పురాణ్ ఓకే, థ్యాంక్ యూ రాజు.